పుతిన్ ఆడాల్సిన మైండ్ గేము ఆయన హైయెస్ట్ లెవెల్‌లో ప్లే చేస్తున్నాడు అనే అనిపిస్తుంది. అట్లాగే చెప్పుకోవాలి మనం. ఇంటర్నేషనల్ మీడియా గాని, ఇంటర్నేషనల్ న్యూస్ గాని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జియో పాలిటిక్స్ ఆ రకంగా మనకు కనిపిస్తుంది. రీసెంట్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం టైప్‌లో ఉక్రెయిన్ మీద రష్యా వాడినటువంటి బ్రహ్మాస్త్రం ఒక డిఫెన్స్ మంత్రిలా మాట్లాడుతున్నాడాయన. ఒక ఆర్మీ జనరల్ లాగా మీడియా ముందు మాట్లాడుతున్నాడాయన రీసెంట్‌గా. మొన్న మేము ఉక్రెయిన్ మీద వాడినటువంటి ఈ అస్త్రము ఒక షార్ట్ రేంజ్ మిసైల్ మాత్రమే. RS-26 అనేది ఒక నార్మల్ మిసైల్. RS-26 అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని యుద్ధ నిపుణులు చెప్తున్నారు. కానీ పుతిన్ మైండ్ గేమ్ చూడండి. ఆ RS-26 వాడాం మేము. కానీ చాలా చిన్నది. చాలా షార్ట్ రేంజ్ మిసైల్. దీనికి తాత లాంటి మిసైల్‌ని నేను వాడబోతున్నా. అంటే ఉక్రెయిన్ మీద ఎన్ని టెస్టులు చేయాలో అంటే చూడండి యుద్ధం గాదు. యుక్రెయిన్ మీద నేను వార్ టెస్టులు చేస్తున్నాను. ఒక్కొక్క మిసైల్‌ని తీస్తున్నా, దాన్ని వాడి చూస్తున్నా. దాని అసలు శస్త్రాయిన వ అస్త్రాలను బయటికి తీస్తే ప్రపంచం ఏమైపోతుంది అంటే, రష్యా మీడియా ఇమ్మీడియేట్‌గా ఓ వీడియో రిలీజ్ చేసింది. అది ఎంత వైరల్‌గా సర్క్యులేట్ అవుతుందంటే చూడండి. నాటో దేశాలంటాం. పోలాండ్ యొక్క రాజధాని వార్సా అంటాం. ఈ వార్సా పైన 12 నిమిషాలలో మా మిసైళ్ళ నుంచి దాడి చేస్తే, వార్సా నగరం మొత్తం ఉండదక్కడ. నెక్స్ట్ లెవెల్‌లో జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్. సరిగ్గా 15 నిమిషాల్లో బెర్లిన్ నగరం మొత్తాన్ని లేకుండా చేయగలుగుతాము. ఇంక తర్వాత చూస్తే కొద్దిపాటి దూరంలో ఉండేటువంటి పారిస్, ఫ్రాన్స్ యొక్క రాజధాని. 20 నిమిషాల్లో ఫ్రాన్స్‌ని లేకుండా మేము చేస్తాం. ఆ నెక్స్ట్‌లో చూస్తే యూకేకి సంబంధించినటువంటి రాజధాని లండన్. 20 నిమిషాలలో లండన్ మహానగరం మొత్తం అక్కడ కనిపించదు. అలాంటి మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఆర్షనిక్ అనబడేటువంటి ఒక తోపు మిసైల్ గురించి ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. అంటే సైకలాజికల్ వార్‌ఫేర్‌లో శత్రువుని భయపెట్టాలంటే మీ దగ్గర ఉండేటువంటి అస్త్రాల వివరాలు విడుదల చేస్తూనే ఉండాలి. కానీ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఇండియా ఉందనుకోండి. మోడీ ఎప్పుడైనా మన దగ్గర ఇలాంటి విమానాలున్నాయి, మిసైల్స్ ఉన్నాయి, S-400 ఉందని మాటడరు. డిఫెన్స్ మంత్రి ఇట్లాంటి విషయాలు మాటడతారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పుతిన్ డైరెక్ట్‌గా అంటే నా కంట్రోల్‌లో మిసైల్ టెక్నాలజీ ఉంది. మిసైల్ సిస్టమ్స్ ఓన్‌గా నేను ఇష్టానుసారం నా శత్రువుల మీద వాడగలను. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. అంటే లండన్ వైపు నుంచి పిచ్చి పిచ్చి మాటలు. ఒకవేళ రష్యా వాళ్ళు ఈస్టర్న్ యూరోప్‌ని ఇన్వైడ్ చేస్తే అంటే పోలాండ్ నాటో దేశాలు గదా! పోలాండ్ దాకా వస్తే యుక్రెయిన్ ఓడిపోయింది. యుక్రెయిన్ దాటుకుంటూ పోలాండ్ దాకా వస్తే, మేము రష్యాని అక్కడ ఎదుర్కొంటాము. ఇది యూకేకి సంబంధించిన వాళ్ళ మంత్రి చెప్తున్న వెర్షన్. సో, ఇదెలా ఉందంటే, సూపర్ పవర్స్ అని పదే పదే అంటాం. మనలాంటి వాళ్ళకొచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఓకే. లండన్ 20 నిమిషాలన్నావు, పారిస్ 20 నిమిషాలన్నావు, బెర్లిన్ 15 నిమిషాలన్నావు. వార్సే 12 మినిట్స్‌లోనే టోటల్ లేకుండా చేస్తానని అన్నారు గదా! మరి అమెరికా సంగతేంటి? మరి అమెరికా మీద కూడా మీరు వాడాలి కదా! అమెరికా యొక్క ప్రథమ పట్టణాలు వాషింగ్టన్ను, న్యూయార్క్ ఇవన్నీ ఉన్నాయి గదా! దీని మీద కూడా వీడియోలు చేయాలి గదా! అలాంటిది ఏమీ లేదక్కడ. అంటే యుద్ధానికి ప్రాథమిక కారణం ఎవరు? ఎవరడిగినా అమెరికా పేరే చెప్తారు గదా! అమెరికా లేకుండా అసలు యుద్ధాలు ఇక్కడి దాకా రావు కదా! నాటో దళాలు యుక్రెయిన్ సరిహద్దుల దాకానే రావు గదా అసలు. మరి అలాంటి విషయంలో పుతిన్ ఒక్క మాట గూడా మాట్లాడలేదు. ఇదే మనం గమనించాలి. దీన్నే జియో పాలిటిక్స్ అనడం. మనకు ఆటోమేటిక్‌గా అర్థమైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్, పుతిన్ ఫ్రెండ్ గదా! సో, అందువల్ల ఆయన జనవరి 20న పదవి స్వీకరణ చేస్తారు గదా! అప్పుడు ఆగిపోతుందంతా. అంతవరకు జో బైడెన్ ఇట్లా బెదిరిస్తే చాలు. బెదిరించొచ్చు కదా అనుకుంటాం. న్యూయార్క్ మీద ఎంతసేపు పడుతుంది అది ఇదని. అంటే అవెన్గార్డ్ అనబడేటువంటి ఒక హైపర్‌సోనిక్ మెషిన్ ఉంది. వెపన్ ఉందని తెలుస్తుంది మనం. రష్యా దగ్గర. కానీ దాని పేరే ఎత్తట్లేదు ఆయన. కానీ ఆర్షనిక్ అనబడేటువంటి హైపర్‌సోనిక్ మిసైల్ దాని గురించి మాట్లాడుతున్నారు. సో, నాటో దళాల వద్ద ఉండే ఎటువంటి ఎయిర్ సిస్టమ్స్ అయినా వాటిల్ని అంటే అమెరికా వాడు ఇచ్చినటువంటి థాడ్ సిస్టమ్స్ వచ్చినా సరే ఈ ఆర్షనిక్ అనబడేటువంటి హైపర్‌సోనిక్ మిసైల్‌ని ఆపలేదు. ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. మేము ఒక్కసారి ఎంఐఆర్‌వి టెక్నాలజీని వాడి ఈ మిసైల్ మీ మీదకి పంపిస్తే మీరు దీన్ని ఆపడం అనేది ఇంపాసిబుల్. ఇవాళ యాస్ ఆన్ టుడే ఎవరి వద్ద కూడా ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని పదే పదే చెప్తున్నాడు. అంటే డైరెక్ట్‌గా మీడియా ముందు పితినే మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మాట. అంటే ఎంఐఆర్‌వి అనబడేటువంటి టెక్నాలజీ ఇండియా వద్ద కూడా ఉంది. ఇప్పుడిప్పుడే వస్తుంది. లైవ్ డెమోలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు వద్ద క్లియర్‌గా దీన్ని డెమాన్‌స్ట్రేట్ కూడా చేసి ప్రపంచానికి చూపించాం. చైనా వాడు ఇప్పటి వరకు చేయలేదది. అంటే మా దగ్గర కూడా ఉంది అని. మల్టీ ఇండిపెండెంట్ రిట్రీ వెహికల్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ వెపన్స్ ఒకేసారి ఎన్నో అస్త్రాలు ఇలా విడిపోయి శత్రువు మీదకొచ్చి పడతాయి. అదే ఎంఐఆర్‌వి. ఎన్నిటిని మీరు ఆపగలుగుతారు?
12, 16, 20 అస్త్రాలు ఒకేసారి. సో, ఇందులో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌ని కూడా డిప్లాయ్ చేయవచ్చు. అంటే ఒకవేళ పుతిన్ గనుక చేసాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది ఇంపాసిబుల్. రష్యాకి కూడా ఈ ప్రమాదం ఉంటుంది కదా! అంటే రష్యా వద్ద S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. S-400 ఉక్రెయిన్ వాడు ఏకంగా మొన్న 6 మిసైల్స్ రష్యా మీద ప్రయోగిస్తే వీటిలో ఒక్కటి కూడా వచ్చి రష్యాలో పడల. ఎందుకు? గగనతలంలో ఆకాశంలోనే S-400 వాటిని న్యూట్రలైజ్ చేసేసింది. 6 మిసైల్స్‌ని ఒకేసారి. వాళ్ళు న్యూట్రలైజ్ చేయగలిగారు. అలాంటి కెపాసిటీ ఇంకా అవసరం అనుకోండి S-500 కూడా వాళ్ళు బయటికి తీస్తారు. అంటే రష్యా మిసైల్ టెక్నాలజీలో మోస్ట్ అడ్వాన్స్‌డ్ కంట్రీ. ప్రపంచంలో దాన్ని కొట్టేది లేదు. అలాంటప్పుడు అవెన్గార్డ్ అనబడేటువంటి ఒక బ్రహ్మాస్త్రం గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే అట్లా జరిగితే ఒక లండన్ నగరం అన్నారనుకోండి, 10 నిమిషాల్లో ఈ 27 మ్యాక్స్ స్పీడ్‌తో అలాంటి ఒక టెక్నాలజీ పెట్టుకొని సర్వనాశనం చేయగలదు. అలాంటి పుతిన్ ఏమంటున్నాడు, మీరు నాతో యుద్ధం అంటే ఇదే జరుగుతుంది ఫైనల్ రిజల్ట్. యుక్రెయిన్ అనబడేటువంటి దేశము ఒక నాజీ కంట్రీ అనేస్తున్నాడు ఆయన దాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులే కదా! అంటే పుతిన్ ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నాడు చూడండి. ఏ లెవెల్‌లో ప్లే చేస్తున్నాడనేది. యుక్రెయిన్‌లో ఉండేటువంటి జెలెన్స్కీ ఒక హిట్లర్ లాంటి వాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ నాజీస్, నియో నాజీస్ వీళ్ళందరూ రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల పట్ల వీళ్ళు ఎంత కిరాతకంగా ప్రవర్తించారో ఇవాళ మా రష్యా ప్రజల పట్ల గూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టే యుద్ధం చేయాల్సి వచ్చింది అని ఆయన అంటున్నాడు. అంటే ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్‌ని ఎదుర్కోవడానికి ఎవరెవరున్నారు అంటే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే. కానీ ఇవాళ ఈయనేం మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నవాళ్ళే మీకు హిట్లర్ యొక్క వంశస్థులు. మరి ఇది నిజమేనా అంటే రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జర్మనీ సైనికులు రష్యా మీదకొస్తున్నప్పుడు యుక్రెయిన్‌లో ఉండేటువంటి సోవియట్ యూనియన్ సైనికులు ప్రజలు భయపడి, జర్మనీకి భయపడి వీళ్ళందరూ గూడా యూఎస్ఎస్ఆర్ మీద తిరగబడ్డారు. కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నాజీస్ అని చరిత్ర చెప్తోంది. దాన్ని బేస్ చేసుకొని యుక్రెయిన్, జెలెన్స్కీ వీళ్ళందరూ అప్పట్లో జర్మనీ ఎలా ప్రవర్తించిందో, హిట్లర్ ఎట్లా ప్రవర్తించాడో ఒక నరరూప రాక్షసుడు కదా! అదే పద్ధతిలో వీళ్ళ బిహేవియర్ ఉంది. కాబట్టి నేను అందుకే యుద్ధం చేయాల్సొచ్చింది. కానీ వాళ్ళకి సపోర్ట్‌గా యూరోప్‌లో ఈ దేశాలు గనక నిలబడితే ఇదే జరుగుతుంది. దీన్నెవ్వరూ ఆపలేరు. ఇది జస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి మీరు మాతో పెట్టుకోకండి. మీరు మాతో యుద్ధం అని అనుకున్నారా? మీ దేశాలే మ్యాపుల్లో కనిపించవు అని చాలా ఓపెన్‌గా ఆయన చెప్తున్నాడు. అంటే దీనికి ఇందులో అమెరికా ప్రస్తావనే ఆయన తీసుకురాట్ల. అమెరికా ఇచ్చిన ఆయుధాలన్నారు గానీ, అమెరికా మీద దాడులు చేస్తామని గానీ ఏ మాట రాల. అంటే అలా అంటే మరి డొనాల్డ్ ట్రంప్ కోపమొస్తది కదా! డొనాల్డ్ ట్రంప్ రావడమే యుద్ధాన్ని ఆపేస్తాను అంటున్నాడు కదా! సో, టైమ్‌ని కాస్త బై చేయడం అన్నమాట ఇదంతా. సో, టైమ్‌ని బై చేయడం కోసం పుతిన్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడనేది మనకు కనిపిస్తుంది. సో, మీరు చూస్తే ఇన్ని దేశాలను ఎదుర్కోవాలన్నప్పుడు మీ యొక్క చతురత ఎంతుండాలి? ప్లాన్ ఎట్లా ఉండాలి? సైకలాజికల్ గేమ్ ఎట్లా ఉండాలనేది ఎవరైనా సరే సైకలాజికల్‌గా గేమ్ ఎట్లా ఆడాలనేది పుతిన్‌ని చూసి నేర్చుకోవాలని నాకనిపించింది. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి.